ఏ హైదరాబాద్ దొరుకుని బిడ్డ పెళ్లి చేసిండు. అయితే పెళ్లిలో ఏం చెప్పిందంటే వాళ్ళకి చెవులు వినబడతలేవు, మెడిసిన్స్ వాడుతున్నామంటే సరే తీ అని చేసిండు. వానికి చెవులు వినబడే మామ దగ్గరికి పోదామంటే ఇక ఆయన ఏం చెప్తాడో ఏమో నాకు వినబడదా అని వీడు అసలే పోతాడు. పెళ్ళి సంవత్సరం అయింది, మంచం పట్టిండు. ఒక్కసారి వచ్చిపో బిడ్డ నేను బతికేటట్టు లేను అని ఉత్తరం రాసిండు. ఊరికే ఆలోచన చేసిండు ఏమున్నది, పోతా మామయ్య ఆరోగ్యం ఎట్లుందంట, గట్లే ఉందంటాడు, పర్వాలేదు అంట. రెండో ముచ్చట ఏముంటుంది, ఏ డాక్టర్ దగ్గరికి పోయినాము ఏముందో బాగుంది చెప్తాడు కదా, నాకు కూడా తెలుసు మంచి డాక్టర్ అంట. ఇంకా మూడోది ఏముంటుంది, ఏ మందులు వాడుతున్నావు అంట, ఏదో ఒక మందు చెప్తాడు. అయ్యో వచ్చేటప్పుడు పట్టుకొస్తా అనుకున్నా మర్చిపోయినా అని చెప్తాయి. ఈ మూడే ముచ్చట్లు ఇంకేముంటాయి అనుకుని వచ్చింది. టెస్ట్ బాగుంది ఇది. మామయ్య ఆరోగ్యం ఎట్లుంది అని, వానికి మసులుతుంది కడుపు, ఇప్పుడు అప్పుడు అన్నట్టుంది. పర్వాలేదు మామయ్య, ఏ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నావు మామయ్య అని. ఇంకేవాడు యమధర్మరాజు, చాలా మంచి డాక్టర్, నాకు ఏం మందులు వాడుతున్నావు అన్నాడు. కాలకూట విషం వచ్చేటప్పుడు పట్టుకొస్తా అనుకున్నా, ఒక్క దెబ్బ తీసిండంటే దెబ్బకి చెవులు వినబడ్డాయి. ఎండింగ్ బాగుంది ఇది. అప్పుడు అడిగిండు ఏం జరిగింది మామయ్య అని. బిడ్డ వచ్చి చెప్పింది, మా డాడీ అడిగింది ఇది, నువ్వు ఇది చెప్పినావు అంటే. ఈ విషయం తెలిస్తే పెళ్ళైనాక నెలకే వచ్చి అడుగుంది కదా, ఇప్పుడు దాకా చెవులు పెట్టుకొని నేను ఆడున్నా. సరే కొడితే కొట్టే కానీ నా చెవులు అయితే పడుతున్నాయి. మంచి పని అయింది. నీకు స్టోరీస్ బాగానే వచ్చు. దీని దగ్గర తోలుతున్నా మన్మరాళ్ళు రోజు స్టోరీలు చెప్పమంటారు. కథల బుక్స్ బాగా చదువుతున్నాయి చిన్న చిన్న.